brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అది ఇప్పటిదాకా మనం లైవ్లో చూసాం. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పరోక్ష వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే ఈ పోస్ట్ చేశారు, ఇప్పుడు మాట్లాడారు మీడియాతో. సో అవే మాటలు మళ్ళీ చెప్పారు జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానంపై, రాజకీయ ప్రస్థానంపై, దీనికి కవితకు సంబంధించి ఉన్న జ్ఞానానికి నాకు జోహార్లు అన్నారు జగదీష్ రెడ్డి. అదేవిధంగా కేసీఆర్ శత్రువులైతే ఎవరైతే ఉన్నారో వారు నన్నైతే ఏ మాటలు అంటున్నారో అవే మాటల్ని మరోసారి వల్లవేసేందుకు కవిత ప్రయత్నించారని, ఆ ప్రయత్నానికి నా సానుభూతిని చెప్పారు జగదీష్ రెడ్డి. ఇక కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు, బీఆర్ఎస్లో ఉన్న ఎవరూ లేరని కూడా చెప్పారు. కొంతమంది వ్యక్తులు తమను తాము గొప్పగా ఊహించుకుంటున్నారు. అసలు యాక్చువల్లీ కేసీఆర్తో చర్చల్లో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదంటున్నారు. అదేవిధంగా ఇంకా కవిత చేసిన కామెంట్ కూడా, నల్గొండలో ఈ ఒక్క సీటుకు సంబంధించి అన్ని సీట్లను ఓడగొట్టారు, ఓటమికి, జిల్లాలో ఓటమికి అసలు జగదీష్ రెడ్డే కారణం అని చెప్పి కవిత విమర్శించారు, అంటే పరోక్షంగా విమర్శించారు. దానికి ఇప్పుడు జగదీష్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడారు కూడా. ఆ మాట అయితే మరి నిజమే, ఒకవేళ గెలుపుకు నేనే కారణమైతే ఓటమికి కూడా నేనే కారణం, అది ఒప్పుకుంటానని కూడా ఆయన అన్నారు. సరే, ఒకసారి జగదీష్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏంటంటే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది, వారి జ్ఞానానికి నా జోహార్లు. నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గదే అని చెప్పి నేను భావిస్తాను. ఇక రెండో విషయం అంటారా, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది మనకు చాలా స్పష్టంగా కనపడింది. ఆ మాటలు ఇవాళ కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏం నాకు కనపడలేదు. కేసీఆర్కి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, బీఆర్ఎస్ను ఖతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న